తెలంగాణ హైకోర్టుకు హైదరాబాద్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కాబోతుంది. ఇందుకు 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం నిర్మాణం కోసం రాజేంద్రనగర్లో భూమి కేటాయించారు. 100 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త బిల్డింగ్ కట్టనున్నారు. తెలంగాణ హైకోర్టుకు హైదరాబాద్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కాబోతోంది. ఇందుకు 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం నిర్మాణం కోసం రాజేంద్రనగర్లో భూమి కేటాయించారు. 100 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త బిల్డింగ్ కట్టనున్నారు. తెలంగాణ హైకోర్టుకు హైదరాబాద్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, కొత్త బిల్డింగ్ కోసం 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది. దీనిపై అప్డేట్స్ ఏంటి రాజు? రాజేంద్ర నగర్ మండలంలోని బుద్వేల్ జిల్లా అంటే గ్రామం దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాల సంబంధించినటువంటి భూమిను కొత్త నూతన కలెక్టరేట్ నూతన హైకోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ జారీ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి సంయుక్తంగా ఉన్నటువంటి ఈ భూమిలో 100 ఎకరాలలో కొత్త హైకోర్టు నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంత అంగులతో కూడినటువంటి హైకోర్టు నిర్మాణం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఉంది. సో ఆ ప్రాంతంలో కాకుండా ఇప్పుడు బుద్వేలు అదేవిధంగా రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో బాగుంటుందన్న చీఫ్ జస్టిస్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసిన సందర్భంలో ఆయన విజ్ఞప్తి చేసిన మేరకు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా జిల్లాలో కూడా సమీకృతమైనటువంటి హైకోర్టు జిల్లా కోర్టు నిర్మాణాన్ని కూడా చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చేయాలని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. హైకోర్టు సంబంధించిన విషయంలో చూసినట్టయితే బుద్వేల్ దగ్గర మనకు రాజేంద్ర నగర్ దగ్గర బుద్వేల్లో 100 ఎకరాలకు సంబంధించినటువంటి హార్టికల్ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇప్పటికే అక్కడ 2350 ఎకరాల వరకు ఉంది. దానిలో 100 ఎకరాలను హైకోర్టుకు కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అక్కడ అత్యధిక అంగులతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిర్మాణ పనులు చేపట్టబోతుంది. ఈ నెలలోనే శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.